వెల్కమ్ టు రవికిరణాలు టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదల ఓటు హక్కు దోచే కుట్ర జరుగుతోందన్న రేవంత్. ఓటు పోతే రేషన్, భూమి హక్కులు పోతాయని వెల్లడి. ప్రజాస్వామ్య రక్షణలో రాహుల్ ముందు వరుసలో ఉన్నారని వ్యాఖ్య. ఈ పోరాటంలో తెలంగాణ ముందుండాలని సీఎం పిలుపు. మదనపల్లెలో వాజ్పేయి విగ్రహం ఆవిష్కరించిన సీఎం ధామి. అన్నమయ్య జిల్లాలో దామి పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం. వాజ్పేయి సేవలను గుర్తు చేసిన బీజేపీ నేతలు. బహిరంగ సభతో మదనపల్లెలో రాజకీయ సందడి. అప్పులపై పవన్ ఇప్పుడు మౌనం ఎందుకు వహిస్తున్నారని బుగ్గన ప్రశ్న. 70,000 కోట్ల అప్పులపై శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్. అప్పట్లో ట్వీట్లు, ఇప్పుడు నిశ్శబ్దం ఎందుకు అని ప్రశ్న. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్. దేశాన్ని కాపాడగల శక్తి కాంగ్రెస్ కే ఉందన్న ఖర్గే. మోదీకి ముందే దేశానికి స్వేచ్ఛ తెచ్చింది కాంగ్రెస్ అని వెల్లడి. రాజ్యాంగాన్ని నాశనం చేయాలనేదే బీజేపీ, ఆర్ఎస్ఎస్ అజెండా అని వ్యాఖ్య. ప్రజాస్వామ్యం కాపాడాలంటే కాంగ్రెస్ కు మద్దతు అవసరమని వెల్లడి. పిల్లల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందన్న కవిత. ప్రత్యామ్నాయం లేకుండా స్కూల్ కూల్చివేత అన్యాయమని వెల్లడి. 1000 మందికి పైగా పిల్లల చదువు ప్రశ్నార్థకం అవుతుందన్న కవిత. వెంటనే స్కూల్ పునర్నిర్మించాలని కవిత డిమాండ్. పేదల ఓటు హక్కును దూరం చేసే కుట్ర జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఓటు తొలగిస్తే రేషన్ కార్డు, భూమి వంటి మౌలిక హక్కులే కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు రాహుల్ గాంధీ సైనికుడిగా పోరాడుతున్నారని ప్రశంసించారు. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ రాహుల్ కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. బీజేపీ విధానాలు పేదలకు నష్టం చేసేలా ఉన్నాయని, అందుకే ఓటు హక్కుపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల హక్కులను కాపాడడం కాంగ్రెస్ బాధ్యత అని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు ఈ పోరాటంలో ముందు వరుసలో నిలవాలని ఆయన కోరారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ इन लोगों के लिए जो खड़ा हुआ, आज के तारीख में राहुल गांधी जी, मल्लिकार्जुन खड़गे जी, यही जाति के लिए, यही लोगों के लिए खड़ा होकर मोदी जी और अमित शाह के खिलाफ लड़ रहा है. जो आरएसएस, जो गोलवाल करके जो सोच है, जो विचारधारा है, हराने के लिए आज रामलीला मैदान में हम लोग सब इकट्ठा हुए. इसीलिए भाई बहन, ये चुनाव नहीं है, ये समस्या कांग्रेस के नहीं है, ये समस्या है इस देश के. इस देश में जो गरीब लोग हैं, इस देश में जो दलित है, जो आदिवासी है, जो माइनॉरिटी है, ये देश समस्या के लिए राहुल गांधी जी ने खड़ा होकर मोदी जी के खिलाफ लड़ रहे. हम लोग राहुल भैया को हम लोग मजबूत करना है. इस जंग में, इस लड़ाई में राहुल जी को इस बार इस देश ने जिताना है. नहीं है तो गरीब लोगों को वोट हक छीन लेने वाले. अगर एक बार उनका नाम वोटर लिस्ट से निकल गए, उसके बाद आधार कार्ड निकलने वाले, उसके बाद रेशन कार्ड निकालने वाले हैं, उसके बाद उनका जमीन जायदाद खींच लेने वाले हैं. इस देश में जो मूलवासी आदिवासी है, उन लोग सब कुछ खो जाएंगे. इसीलिए हम लोग सब इकट्ठा होकर राहुल जी के तरफ से, राहुल जी सिपाही बनकर मोदी के खिलाफ लड़ना है. तेलंगाना की तरफ से हम लोग हाजिर है. आप लोग तैयार है? जिसने भी तैयार है हाथ उठाओ. जय कांग्रेस. దేశంలో ప్రస్తుతం సత్యం, అసత్యం మధ్య తీవ్రమైన యుద్ధం కొనసాగుతోందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. గాంధీజీ ఎప్పుడు సత్యమే అత్యంత ముఖ్యమని చెప్పేవారని, భారతీయ సంస్కృతి కూడా సత్యమేవ జయతే అనే సిద్ధాంతాన్ని బోధిస్తోందని గుర్తు చేశారు. అయితే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సత్యం కంటే శక్తి ముఖ్యమని చెప్పడం ప్రమాదకరమని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దేశం నుంచి ఆర్ఎస్ఎస్, మోదీ ప్రభుత్వాన్ని తొలగించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల హక్కులు, స్వేచ్ఛను కాపాడడానికి కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. సత్యం వైపు నిలబడాల్సిన సమయం ఇదేనని రాహుల్ గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. चुनाव के समय चुनाव हो रहा है, 10,000 रुपए वो देते हैं. उनके इलेक्शन कमिश्नर है, जिनके नाम अभी प्रियंका जी ने लिए, मैं भी ले लेता हूं. ज्ञानेश कुमार, डॉक्टर सुखबीर सिंह सांधू, डॉक्टर विवेक जोशी. याद रखिए ज्ञानेश कुमार, सुखबीर सिंह सांधू, विवेक जोशी,
ये जो सत्य और असत्य की लड़ाई हो रही है, इलेक्शन कमीशन बीजेपी के सरकार के साथ मिलकर काम कर रहा है और इनको जितनी भी इम्यूनिटी देनी है दे दो। नरेंद्र मोदी जी ने इलेक्शन कमिश्नर्स के लिए कानून बदला, नया कानून लाए, कहा कि इलेक्शन कमिश्नर कुछ भी करे उन पर एक्शन नहीं लिया जा सकता। వార్త వివరాల్లోకి వెళ్తే దేశాన్ని కాపాడగల శక్తి కాంగ్రెస్ సిద్ధాంతానికే ఉందని ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. స్వాతంత్రానికి ముందు నుంచే కాంగ్రెస్ దేశం కోసం పోరాడిందని, మోదీ అమిత్ షా పుట్టక ముందే కాంగ్రెస్ దేశానికి స్వేచ్ఛ తీసుకొచ్చిన చరిత్ర ఉందని గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం దేశాన్ని కాపాడలేదని, బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిసి రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. పేదలను మళ్లీ బానిసలుగా మార్చే ఆలోచనతోనే ఈ శక్తులు పనిచేస్తున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్యం, సమానత్వం, సెక్యులరిజం వంటి విలువలను కాపాడాలంటే కాంగ్రెస్ కు మద్దతు అవసరమని ఆయన పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు కోసం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖర్గే సూచించారు. राहुल गांधी जी कर रहे हैं, सोनिया गांधी जी कर रहे हैं, आज प्रियंका जी भी कर रही है। तो ये हमारी जिम्मेदारी बन सकती कि हम एक होकर उनके विचारों को मजबूत करें, साथ ही साथ कांग्रेस पार्टी की जो विचारधारा है उसको लेकर आगे बढ़े। कांग्रेस पार्टी की विचारधारा ही देश को बचा सकती है। भागवत की विचारधारा, गोलवाल गुरु जी की विचारधारा या हमारे मनुस्मृति की विचारधारा ये देश को बचाएंगी नहीं, ये देश को खत्म कर देगी। और उसी रास्ते पे मोदी चल रहे हैं और उसी रास्ते पे बीजेपी चल रही है। आहिस्ता आहिस्ता ये लोग संविधान के खत्म करने की कोशिश कर रहे हैं। సీతాఫల్ మండిలో ప్రభుత్వ పాఠశాలను కూలగొట్టి వదిలేయడంపై కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్మారావు గౌడ్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదురుగానే ఉన్న ఈ స్కూల్లో 1000 మందికి పైగా పిల్లలు చదువుతున్నారని గుర్తు చేశారు. మంచి స్థితిలో ఉన్న పాఠశాలను ఎలాంటి ప్రత్యామ్నాయం లేకుండా కూల్చివేయడం అన్యాయమని విమర్శించారు. పిల్లల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని అన్నారు. వెంటనే దీనిపై ప్రభుత్వం స్పందించి స్కూల్ పునర్నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. విద్యా హక్కును కాలరాయడం సరికాదని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని కవిత పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రజలు ప్రశ్నించాలని ఆమె కోరారు. తెలంగాణ పాట పాడమంటే ఆయన పాడలేదు కాబట్టి మరి ఆయన విగ్రహం పెట్టొద్దు అని తెలంగాణ వాదులందరూ కూడా అంటున్నటువంటి సందర్భం. డెఫినెట్గా ఏదేమైనా నేను తెలంగాణ వాదుల పక్షానే ఉంటాను కాబట్టి బాలసుబ్రహ్మణ్యం గారు విగ్రహం పెట్టడానికి ఇంకేదైనా మంచి ప్లేస్ చూసుకొని తెలంగాణ కళాకారులకు సంబంధించినటువంటి విగ్రహాన్ని ఏదైనా రవీంద్ర భారతిలో పెడితే బాగుంటుంది. ఎందుకంటే రవీంద్ర భారతిలో అంతకుముందు తెలంగాణ కళాకారులకు చోటు లేదని ఆవేదన ఉండే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని జానపద కళలను అక్కడ ప్రదర్శించడానికి చాలా ప్రయత్నం చేయడం జరిగింది. తెలంగాణ తేజమూర్తుల చిత్రపటాలను కూడా అక్కడ పెట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మరి అటువంటి చోటు సినిమా కళాకారుడైనటువంటి వారి బొమ్మ పెట్టడం అనేది సూట్ కాదని చెప్పి నేను పర్సనల్గా అనుకుంటున్నా. సినిమా కళాకారులు అది పెట్టాలనుకుంటే ప్రసాద్ స్టూడియోస్ ఉన్నాయి, ప్రసాద్ చాలా ఉన్నాయి, ఇంకా చోట్లు లేవని కాదు, పెట్టొద్దని నేను అంటలేను. కానీ రవీంద్ర భారతి మాత్రం ఖచ్చితంగా తెలంగాణ వాదులకు, తెలంగాణ జానపద కళాకారులకు ఉండాలనేటటువంటిది నా. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని సీఎం ధామి ఆవిష్కరించారు. హెలీప్యాడ్ వద్దకు చేరుకున్న ఆయనకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మదనపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. దేశ అభివృద్ధిలో వాజ్పేయి పాత్రను ఈ సందర్భంగా నాయకులు గుర్తు చేసుకున్నారు. రాష్ట్రాల మధ్య స్నేహభావం, అభివృద్ధి భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని సీఎం ధామి ఆకాంక్షించారు. ఈ పర్యటనతో మదనపల్లి ప్రాంతంలో రాజకీయ ప్రాధాన్యత మరింత పెరిగిందని స్థానిక బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అప్పుల అంశంలో పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు గుర్తు చేసుకోవాలని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. అప్పట్లో అప్పుల ఆంధ్రప్రదేశ్ అంటూ ట్వీట్లు చేసిన పవన్ ఇప్పుడు ప్రభుత్వం తెస్తున్న అప్పులపై ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్లపై 71,092 కోట్ల అప్పులు తెచ్చిందని తెలిపారు.
ఈ అప్పులు ఏ ప్రయోజనాలకు వినియోగించారన్న దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా అప్పులపై నిశ్శబ్దం పాటించడం ద్వంద్వ వైఖరిని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని బుగ్గన కోరారు. అప్పులపై ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని. మళ్ళా ఈనాడు పేపరు శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరం త్వరలో ఉందంట. ఎవరు? పవన్ కళ్యాణ్ ట్వీట్. మళ్ళీ ఇప్పుడండి ట్వీట్ చేయలేదా? ఎందుకు? వాట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ ట్వీటింగ్? హ్యాపీగా ట్వీట్ చేయాలా? మీరు ఇంకా అధికారంలో ఉన్నాడు, ఇంకా సంతోషంగా ట్వీట్ చేయాలా? ఎందుకంటే మీ ప్రకారం మీరు చేసే అప్పు ఎట్లా సంపద సృష్టే కదా. నెక్స్ట్, రాష్ట్ర అప్పులు 12,50,000 కోట్లు. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు. పురంధేశ్వరి గారు ఈరోజు మళ్ళీ మీరు చెప్పడం లేదే అప్పులు ఎంతైనాయని. ఇంకా వెనకాల చూడండి, ఆర్థిక శాఖపై సీఎం సమీక్ష. మొత్తం అప్పులు 14 లక్షల కోట్లు ఉన్నట్లు ఆర్థిక శాఖ అంచనా. ఆర్థిక శాఖ 14 లక్షల కోట్లు. మీరు ప్రభుత్వం వస్తాను మీరే 14 లక్షలు అంటారు, మీరే 3 లక్షలు అంటారు, మీరే 5 లక్షలు అంటారు, మీరే 7 లక్షలు అంటారు, మీరే 9 లక్షలు అంటారు. ఒక్క ఫిగర్ అండి. ఎందుకండి ఇట్లా అందరినీ ఇట్లా సతాయిస్తారు ఊరికే కన్ఫ్యూజ్ చేసి? ఒక్కటి అదని ఒక్కదానికి డిసైడ్ కాండి. ఇంకా మీరే అసెంబ్లీలో 7 లక్షల కోట్లు అంటారు, మళ్ళీ అసెంబ్లీ వాకిలు దాటి బయటకు వస్తానే 10 లక్షలు అంటారు. మరో శ్రీలంకగా రాష్ట్రం. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు మరో శ్రీలంకగా రాష్ట్రం. నెక్స్ట్ వెనకాల మళ్ళీ దాన్ని గొప్పగా రాస్తారన్నమాట. మేలుకోకుంటే మనకు శ్రీలంక గతే ఈనాడు. ఇప్పుడండి ఇప్పుడు ఏమవుతుంది? సింగపూర్ అవుతుందే. 5 రాష్ట్రాల అప్పు పరిస్థితి ఆందోళనకరం. మీరన్నా 5 రాష్ట్రాలు అంటున్నారు. ఇప్పుడు మొదటి రాష్ట్రం చూపిస్తే అది కూడా. అందులో 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్. అంటే మీరు రాసినప్పుడు, అంటే మేము ఉన్నప్పుడు 4వ స్థానం అని మీరు రాసినారు. ఇప్పుడు మొదటి స్థానంలో ఉండాలండి మీరే. డోంట్ వరీ. ఆర్థిక శాఖ మంత్రి వర్యులు ఇచ్చిన సమాధానం ఈ మధ్యలో కౌన్సిల్లో ఏమని ఇచ్చినాడు? 2018-19 నాటికి అప్పు 3,07,000 కోట్లు. 2000 సుమారు అనుకోండి, ఒక 5 కోట్లు 6 కోట్లు ఇటు అటు. 2018 అంటే మేము ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు మీ ప్రకారంగా, మీరు లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఇచ్చిన ప్రకారంగా మంత్రి గారు కేశవులు గారు 3,07,000 కోట్లు. 12 జూన్ 2024 అంటే మేము దిగిపోయేటప్పటికి 6,77,850 కోట్లు. ఇంకా నిజం చెప్పాలంటే మీరు గ్యారంటీ లేని అప్పులు కూడా మీ బ్లాంక్ పెట్టినారు, ఖాళీగా నింపలే. అది నింపితే ఇంకా తగ్గుతుంది, తెలివిగా నింపలే. దాని కూడా ఒక 30,40,000 అది కూడా తగ్గుతుంది. కానీ మీ ప్రకారంగా చూసుకున్నా కూడా 6,77,850 కోట్లలో 3,07,000 కోట్లు తీసేస్తే ఎంత అండి? మేము చేసిన అప్పు 3,71,000 కోట్లు. 3,71,000 కోట్లు మేము అప్పు చేస్తే దాన్ని అప్పు 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 శ్రీలంకన్ చేసి మీరు 1.5 సంవత్సరంలో 2,66,000 కోట్లు చేసి మీరా అండి చెప్పేది? ఇదో మీరు చెప్తారు కదా రాష్ట్రంలో. ఇప్పుడు కాగ్ రిపోర్ట్ల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది 6 నెలలకు, గత 6 నెలలకు. ఈ సంవత్సరం 63,052. ఎన్నికల సంఘం బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. ఓటు చేరుపై రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమం న్యాయమైనదని, అందులో తెలంగాణ ప్రజలు కూడా పాల్గొంటున్నారని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల సంఘం స్వతంత్రంగా ఉండాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. రాజ్యాంగ విలువలను రక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ పోరాటంలో ప్రజలు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. మంత్రి గారి నాయకత్వంలో మంత్రులు, పార్టీ నాయకులందరూ ప్రజల సంతకాలు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రపతి గారికి ఇచ్చే సంబంధించిన విషయం లోపల మరి తెలంగాణ నుంచి కూడా అనేక మంది ఢిల్లీలో ఈ ర్యాలీలో పాల్గొంటూ ఉన్నారు. అందరి ముఖ్య ఉద్దేశం ఒకటే, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో మనం పాల్గొని ఉండకపోవచ్చు. ఇవాళ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఉద్యమంలో దేశవ్యాప్తంగా ప్రజాస్వామిక వాదులందరూ, ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరూ కూడా పాల్గొనాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అధికారం కోసం మాత్రమే రాముని పేరు వాడుకోవడమా, ఎన్నికల కమిషన్ వాడుకోవడమా, ఈడీ ఎన్ఫోర్స్మెంట్లు వాడుకోవడమా అనేటువంటిది దేశ ప్రజలు స్పష్టంగా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఈ యొక్క స్వయం ప్రతిపత్త గల సంస్థలు వాటి విధానాల మేరకు వ్యవహరించాలి, కానీ భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థలుగా వ్యవహరించొద్దు అనేటువంటిది మా ప్రధానమైనటువంటి ఆరోపణ. అమరావతి పోర్టుల విధానాలపై బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. 1000 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని ఉపయోగించుకునేందుకు తమ హయాంలో పోర్టులు నిర్మించారని తెలిపారు. కానీ ప్రస్తుతం దివాలా తీస్తున్న కంపెనీలకు 1000 ఎకరాలకు 99 పైసలకు 99 సంవత్సరాల లీజుకు ఇస్తున్నారని ఆరోపించారు. ఉపాధి హామీ పని దినాలు తగ్గిపోవడంతో పేదలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.
రెండో విడత భూముల పేరుతో అమరావతి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 3 రాజధానులను వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు 3 జోన్లు ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. అమరావతి బిల్లును కేంద్రం వెనక్కి పంపడంపై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. ప్రజలు ఈ అంశాలపై ఆలోచించాలని పిలుపునిచ్చారు. 100 కోట్ల రూపాయలు ఫ్రీగా ఇవ్వడం ఏంటండి, 90 సంవత్సరాలు లీజ్ ఏంటండి అడుగు, అప్పుడు తెలుస్తుంది. నో 99 పైసలకి ఇవ్వలేదు, కానీ బ్రాండెడ్స్ కి కన్సెషన్ ఇచ్చాం. కానీ ఆ బ్రాండెడ్స్ ఇవ్వబట్టి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో దాన్ని చేయబట్టే ఇన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయి, ఇన్ని వేల ఉద్యోగాలు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో ఏదైనా సంస్థ వచ్చి ఇన్ని వేల ఉద్యోగాలు ఉందంటే బ్రాండింగ్స్. బ్లూకి రాయితీలు బ్రాండింగ్స్కి ఎక్కడ ఇచ్చాం మనం? నేనే కదా వెళ్ళాను శ్రీలంక. ఇవాళ స్టీల్ ప్లాంట్ ఉంది, స్టీల్ ప్లాంట్ కాపాడుకునే బాధ్యత ఉందా లేదా? మా విజయనగరంలో వచ్చి స్టీల్ ప్లాంట్ పెడతారంట. నేను అడిగే అధికారులు, ఎందుకయ్యా దీనికి ఐరన్ ఎక్కడంటే రాష్ట్ర ప్రభుత్వం ఐరన్ ఇవ్వాలంట. ఎన్ని ఉద్యోగాలు అంటే ఏంటి, అక్కడ వచ్చి 750 ఉద్యోగాలు ఇస్తారంట. దానికి ఎన్ని ఎకరాలు అంటే 1000 ఎకరాలు. ఎంతమంది రైతులు అంటే 900 మంది రైతులు నష్టం. ఎన్ఆర్జీ ఇస్తుంది. ఎన్ఆర్జీ ఇస్తుంది. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా రైతు కూడి అందరూ దీన్ని ఆలోచించమని కోరుతాను. ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన కార్యక్రమాన్ని గత 2 సంవత్సరాల్లో గత 5 సంవత్సరాలు యావరేజ్ తీసుకున్న రోజుల్లో 2,50,00,000 పని దినాలు గత సంవత్సరం ఈ సంవత్సరం అంటే సుమారు 5 కోట్ల పని దినాలు తగ్గాయి. అంటే 5 కోట్లు పనిదినం, రోజుకి పనిదినం వచ్చే వేతనం 300 రూపాయలు. అంటే 5 కోట్లకి పని అంటే సుమారు 1500-1600 కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రజానికం, ఈ సామాన్య ప్రజానికం 5,000 నోట్లోకి వెళ్తున్న పేదవాడికి ఇవాళ నష్టం వచ్చింది. ఇది రికార్డు. ఇది నువ్వు ఇంకే సంపద సృష్టిస్తారు, ఇంకే ఉపాధి కల్పిస్తారు. ఇచ్చిన ఉపాధినే మీరు నోడుతారు, కూడినే తీసేస్తుంటే అదేనా ఆదాయం కదా, ఆ మనిషికి వచ్చే ఆదాయం కదా. గుంటూరులో బిజినెస్ సెంటర్ శంకర్ విలాస్ వద్ద పాత బ్రిడ్జి స్థానంలో పెద్ద బ్రిడ్జి నిర్మించాల్సి ఉండగా సేతు బంధు పథకంలో చిన్న బ్రిడ్జి నిర్మించి చేతులు దులుపుకునే ప్రయత్నం జరుగుతోందని అంబటి రాంబాబు ఆరోపించారు. అఖిలపక్ష సమావేశంలోనే తాము దీనిని వ్యతిరేకించామని తెలిపారు. గుంటూరు ప్రజల అవసరాలకు తగిన మౌలిక వస్తువులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఈ సెంటర్ ఒక్కరోజు అభివృద్ధి చెందింది కాదు, దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందింది. 1958లో ఇక్కడ బ్రిడ్జ్ చేశారు. అప్పుడు దాకా ఈ బ్రిడ్జ్ లేదు. ఒక మంచి బ్రిడ్జిని ఈ స్థానంలో కట్టాలి అని ఆలోచన చేశారు. ఆ రోజున ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వారే. 2014-19లో వారు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు R&B మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడు నా పక్కన ఉన్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నారు. దాంతో పాటు జయదేవ్ గారు ఎంపీగా ఉన్నారు. వాళ్లే ఆలోచన చేశారు, మంచి ఆలోచన చేశారు. దానిలో ఐఎమ్ అప్రిషియేటింగ్. ఈ బ్రిడ్జ్ బదులు ఏ బ్రిడ్జ్ వేయాలి? 2014-19లో మీరు తలపెట్టినటువంటి బ్రిడ్జి కన్నా పెద్ద బ్రిడ్జ్ వేయాలా, చిన్న బ్రిడ్జ్ వేయాలా? సింపుల్ ప్రశ్న. 2వ తరగతి వాడిని అడిగినా చెప్తాడు, ఆగు 2వ తరగతి వాడిని అని చెప్తాడు. కనీసం ఆ బ్రిడ్జ్ వేయండి అంటారు. లేదు అవసరాలు పెరిగాయి కాబట్టి ఇంకా పెద్ద బ్రిడ్జ్ వేయండి సార్ అంటారు. అదేంటి దాని బ్రిడ్జి? అక్కడ ఎక్కడ పాయింట్ హిందూ కాలేజ్ దగ్గర నుంచి లేచి లాడ్జ్ సెంటర్ దగ్గర దిగుతుంది. మధ్యలో ఐకానిక్ బ్రిడ్జి, సింగిల్ పిల్లర్, 2 RUBలు, బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ భావించారు. అది వదిలేశారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎందుకంటే కాస్త చదువుకున్నవాడు, మేధావి కదా, మరి మేధావనాలో మరి ఏమనాలో నాకు తెలియదు. ఆయన దాన్ని తగ్గించేశాడు. తగ్గించేసి సేతుబంధు కింద, సేతుబంధు అంటే మామూలుగా అక్కడ కూడా ఇచ్చారు, రెడ్డిపాలెం దగ్గర ఒకటి ఇచ్చారు, ఇక్కడ ఇటు వెళ్ళేటప్పుడు ఇంకోటి ఒకటి ఇచ్చారు. 100 కోట్ల లోపే ఇస్తారు, పైన ఇవ్వరు. దట్ ఈస్ ది రూల్. దీనిలో తోసాడు. 100 కోట్ల లోపల పని అయిపోద్ది అన్నారు. దాన్ని శాంక్షన్ చేసుకున్నారు. అప్పుడే చెప్పాం మేము, అఖిల పక్షం కూడా మమ్మల్ని పిలిచినప్పుడు చెప్పాం, ఇది కరెక్ట్ కాదు.
100 కోట్లతో ఏదో సేతు బంధు కింద కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మీరు తీసుకొస్తే తీసుకురండి, కానీ కనవా చోట్ల వేసుకోండి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ గూండాల దాడిలో మృతి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పల మల్లయ్య కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. మల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యమం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల భయంతోనే కాంగ్రెస్ దాడులకు పాల్పడుతోందని కేటీఆర్ ఆరోపించారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇలాంటి రాజకీయాలకు పాల్పడలేదని గుర్తు చేశారు. కార్యకర్తలపై దాడులు కొనసాగితే తిరగబడక తప్పదని హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల్లో 50% స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ శ్రేణులను కేటీఆర్ అభినందించారు. వారికి తెలుసు కాబట్టి మరి ఎలాంటి పరిస్థితుల్లో కూడా హత్యా రాజకీయాలు, హింసతో కూడిన రాజకీయాలు వాటికి తావు ఉండొద్దని చెప్పి 10 సంవత్సరాల పాటు పేదల కష్టాలు, పేద ప్రజల సుఖదుఖాలు వాటి గురించి ఆలోచన చేసినాం తప్ప ఎన్నడూ కూడా రాజకీయ కక్షతో రాజకీయ హింసను రెచ్చగొట్టే ప్రయత్నం మాత్రం ఏనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ చేయలేదు. అందుకే 10 ఏళ్ల పాటు 2014 నుంచి 23 చివరి దాకా కూడా డిసెంబర్ దాకా కూడా ఒక్క సంఘటన కూడా జరగకుండా కేసీఆర్ గారి పటిష్ట నాయకత్వంలో అందరం కూడా జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో శాంతి భద్రతలను కాపాడుతూ నీళ్లు తేవాలి, ఇంటింటికి నీళ్లు ఇవ్వాలి, రైతుల కడుపు నింపాలి అనే ప్రయత్నం మాత్రమే చేసినాం. ఈ రోజు మళ్ళీ బాధాకరం, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక దగ్గర కాదు 3 చోట్ల చాలా దుర్మార్గమైన మరి కార్యక్రమాలు వాళ్ళు చేస్తా ఉన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు వస్తాయి పోతాయి, కానీ ఊళ్ళో ఉండే సోదరులు వారు కలిసిమెలిసి ఉండాలి. తెల్లారి ఎన్నికల తర్వాత కూడా అవన్నీ మర్చిపోయి ఇవాళ అడ్డమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. నూతన్కల్ మండలం లింగపల్లి గ్రామంలో దుర్మార్గంగా మరి మా నాయకుల మీద దాడి చేయడమే కాకుండా 11 తారీఖు నాడు ఎన్నికలుంటే 9 తారీఖు నాడు దాడి చేయడమే కాకుండా అందులో ఉప్పల మల్లయ్య గారు వారి కోడలు మరి ఇక్కడ వార్డు మెంబర్ గా పోటీ చేస్తుంటే ఆయన ప్రచారం చేస్తా ఉన్నాడు. చేస్తుంటే దాడి చేసి కిరాతకంగా హత్య చేసింది ఈ స్థానిక కాంగ్రెస్ నాయకత్వం, స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మరి ఇట్లాంటి హత్యా రాజకీయాల్ని ఖండించాల్సిన పెద్దలు వాటిని ప్రోత్సహించో. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని కలకోడిమ, కొర్నవల్లి, ముద్దనూరు, పాత పినవాక గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే డాక్టర్ మఠా రాగమయ్యి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సాధ్యమని స్పష్టం చేశారు. గత 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిందన్నారు. రైతులకు రుణమాఫీ, రైతు బంధు, పేదలకు ఉచిత విద్యుత్, పెన్షన్లు, సబ్సిడీపై గ్యాస్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ లబ్ధి చేకూరుతోందన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహుమతిగా గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతు సర్పంచులను గెలిపించాలని ప్రజలను కోరారు. రిజల్ట్స్ ఇక్కడ రిపీట్ అవుతాయి. ఇంకా కొంచెం ఎక్కువగానే ఇక్కడ మన కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తారు సర్పంచులుగా. ఎందుకు అంటే మేము చేసిన అభివృద్ధి పనులు అలా ఉన్నాయి. మేము చేసిన ప్రజలకు ఉపయోగపడే పనులు కానీ, అభివృద్ధి పనులు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, సన్నబియ్యం కానీ, కొత్త రేషన్ కార్డులు, గృహజ్యోతి కింద, తర్వాత 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితం కానీ, అలాగే మన రైతులకు కూడా రైతు రుణమాఫీ అయింది, రైతు భరోసా వచ్చింది, రైతు బీమా వచ్చింది, అలాగే మనం బోనస్ కూడా ఇస్తున్నాం. ఇలా ప్రతి ఒక్కటి కూడా చూసుకుంటే ఇవాళ ఒక్కొక్క కుటుంబానికి 2 నుంచి 3 పథకాలు అయితే ఖచ్చితంగా అందుతున్నాయి. కనుక ప్రజలు కూడా అభివృద్ధికి పట్టం కడుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థులను మంచి మెజార్టీతో గెలిపించబోతున్నారు. బుట్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పేదల ఓటు హక్కు దోచే కుట్ర జరుగుతోందన్న రేవంత్. ఓటు పోతే రేషన్, భూమి హక్కులు పోతాయని వెల్లడి. ప్రజాస్వామ్య రక్షణలో రాహుల్ ముందు వరుసలో ఉన్నారని వ్యాఖ్య. ఈ పోరాటంలో తెలంగాణ ముందుండాలని సీఎం పిలుపు. మదనపల్లిలో వాజ్పేయి విగ్రహం ఆవిష్కరించిన సీఎం ధామి. అన్నమయ్య జిల్లాలో దామి పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం. వాజ్పేయి సేవలను గుర్తు చేసిన బీజేపీ నేతలు. బహిరంగ సభతో మదనపల్లిలో రాజకీయ సందడి. అప్పులపై పవన్ ఇప్పుడు మౌనం ఎందుకు వహిస్తున్నారని బుగ్గన ప్రశ్న. 70,000 కోట్ల అప్పులపై శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్. అప్పట్లో ట్వీట్లు, ఇప్పుడు నిశ్శబ్దం ఎందుకు అని ప్రశ్న. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్. దేశాన్ని
కాపాడగల శక్తి కాంగ్రెస్ కే ఉందన్న ఖర్గే. మోదీకి ముందే దేశానికి స్వేచ్ఛ తెచ్చింది కాంగ్రెస్ అని వెల్లడి. రాజ్యాంగాన్ని నాశనం చేయాలనేదే బీజేపీ ఆర్ఎస్ఎస్ అజెండా అని వ్యాఖ్య. ప్రజాస్వామ్యం కాపాడాలంటే కాంగ్రెస్ కు మద్దతు అవసరమని వెల్లడి. పిల్లల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందన్న కవిత. ప్రత్యామ్నాయం లేకుండా స్కూల్ కూల్చివేత అన్యాయమని వెల్లడి. 1000 మందికి పైగా పిల్లల చదువు ప్రశ్నార్థకం అవుతుందన్న కవిత. వెంటనే స్కూల్ పునర్నిర్మించాలని కవిత డిమాండ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రవికిరణాలు టీవీ.